వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతిపక్షానికి చెందిన వారు పెన్షన్లను తొలగించిన దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ హిట్ సభకు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గి అభివృద్ధి జరుగుతోందన్నారు. జగన్ దోపిడీ కేసులు విచారణకు వస్తే జైలుకు వెళ్లడం తప్పదంటున్న బుచ్చయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. టీమ్ ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చేపట్టిన సూపర్ హిట్ సభ విజయవంతమైన నేపథ్యంలో ఈ సభ గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, నిన్న సూపర్ హిట్ సభ సక్సెస్ అయింది. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చింది? మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసి చూపించారు. వచ్చిన సంవత్సరంలోనే అన్ని 6 పథకాలు కూడా అమలు అయిపోతుంది. ఒకటి పెన్షన్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భారీ స్థాయి పెన్షన్లు రాష్ట్రంలో 64 లక్షల మంది ఇవాళ పెన్షన్ 1వ తారీఖు అంతా ఉన్నాయి. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 24 రకాల పెన్షన్లు వాళ్ళు ఇవ్వగలుగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఎక్కడా లేదు. రెండోది స్త్రీశక్తి బస్సు సర్వీస్ ని ఫ్రీగా అన్ని ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా నో రిస్ట్రిక్షన్ స్త్రీశక్తి ద్వారా ఇవ్వడం. తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు ఉన్నా, 3 4 5 కూడా 15,000 రూపాయల చొప్పున ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రయోజన పథకాల కింద 7,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఏది అమలు చేయలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటా ఉన్నాడు ప్యాలెస్ లో కూర్చొని, ఏం చేయలేదు. అలాగే 16,000 ఉపాధ్యాయ పోస్టుల నియామకం అయిపోయింది. రేపు ఎల్లుండి 19వ తారీఖున వాళ్ళకి పత్రాలు ఇచ్చి డ్యూటీలో కూడా జాయిన్ అవుతున్నారు. ఏది అమలు చేయలేదు. అప్పులు మయం చేసావు. రాష్ట్రాన్ని అప్పులు మయంగా చేసి తిప్పలు తెచ్చిపెట్టావు. కేంద్ర రాష్ట్ర ప్రయోజన పథకాలన్నీ నీరుగార్చేసావు. ఏం జరిగింది? అభివృద్ధి అనేది లేదు. రాయలసీమలో కానీ ఎక్కడ కూడా రాయలసీమ. ఆఖరికి 100% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి తోటలో పెంచుకునేందుకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు అనంతపురం లాంటి జిల్లాలో. ఏం చేసావు నువ్వు? డ్రిప్ ఇరిగేషన్ లేదు, సబ్సిడీలు లేవు, పురుగు మందులు లేవు, ఎరువులు లేవు. ఇవాళ ఎక్కడో పంటలు అధికంగా వర్షాల వల్ల పంటలు పెరిగితే కొంచెం డిమాండ్ వస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం కోసం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని కంటే 4 లక్షల టన్నులు అదనంగా తెచ్చినా కూడా సరిపోతే ఇంకా తెప్పించారు. మళ్ళీ నిన్న క్రెడిబిలిటీ ఉంది కనుక చంద్రబాబు గారు చెబితే అమిత్ షా గారు కానీ ఎరువుల మంత్రి గారు కానీ నిన్న కాకినాడ పోర్టు నుంచి ఎరువులు దిగుమతి ఇచ్చారు. ఇవాళ ఒకటి ఇండస్ట్రియలైజేషన్. వలసలు పోయే విధానానికి భిన్నంగా ఇక్కడికే వలసలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. పరిశ్రమలు పెడితే భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి లభించబోతుంది. రాయలసీమకి ఏంటి? తాగునీరు, సాగునీరు. వాళ్ళ గాలేరు నగరి, అంద్రీనేవా, తెలుగు గంగ లాంటి పథకాల వల్ల తాగునీరు, సాగునీరు అందే పరిస్థితి వచ్చింది. ఇవాళ పంటలు పెరుగుతూ ఉన్నాయి, ఫ్రాక్షన్ రాజకీయాలు తగ్గిపోతూ ఉన్నాయి, పని మీద దృష్టి మరల్చే పరిస్థితి వచ్చింది, శాంతి భద్రత కాపాడగలుగుతున్నాం. రాక్షస పరిపాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. అందుకని ఇవాళ సూపర్ సక్సెస్. భారీ ఎత్తున ఎందుకు వచ్చారు? బస్సుల మీద, లారీల మీద, టాపుల మీద కూర్చొని ఎందుకు వచ్చారు? ఇది మొక్కుబడిగా రాలా. ఇంత ఉత్తేజంగా నేను చూడలా. అనుకున్న దానికంటే 4 రెట్లు సోదరులు వచ్చారంటే అది చిన్న విషయం కాదు. పాజిటివ్ లైన్ లో వెళ్తా ఉంది. దుర్మార్గ పరిపాలన అంతం పలికాం. కానీ సోషల్ మీడియా ద్వారా చేసే దుర్మార్గ విధానాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నాబోటి వాళ్ళ మీద కూడా బూతులు తిడతా ఉంటారు. ఒక సైకో శాడిస్ట్ నాయకత్వంలో ఒక ముఠా నడుస్తూ ఉంది. ఆ ముఠా పని ఏంటంటే చెత్తా చెదాన్ని పోగేసి అబద్దాలు గోబెల్స్ ప్రచారం చేయడం. గతంలో గోబెల్స్ ప్రచారం చేసి బాబాయిని చంపించి దాన్ని చంద్రబాబు గారి మీద నెట్టి అధికారంలోకి వచ్చాడు, మాట్లాడాడు. ఇవాళ సాగవిక ఆ విధంగా సాగేదానికి అవకాశం లేదు. ఇవాళ 1,00,000 కోట్ల దోపిడీ కేసులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇవన్నీ విచారణలోకి వస్తే జైలుకి వెళ్ళడమే కానీ పరిపాలనలోకి వచ్చే అవకాశం లేదని తెలియజేస్తాం. సూపర్ 6 హామీల్లో భాగంగా తాము గతంలో తమ ప్రభుత్వంలో ఎక్కువగా పెన్షన్లు ఇచ్చాము. అయితే చంద్రబాబు నాయుడు వచ్చాక ఆ పెన్షన్లను కోత పెట్టి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. ఇది మోసం కాదని. ఎక్కడ పెన్షన్ జరగల. నువ్వే పెట్టావు, నార్మ్స్ పెట్టావు, అదన్నావు, ఇదన్నావు. కారు ఉందన్నావు. ఒక కారు అద్దెకు తిప్పుకుంటే వాడికి పెన్షన్ రద్దు చేసావు. వికలాంగుల పెన్షన్ రద్దు చేసావు. రద్దు చేసింది నువ్వు. పోయే ముందు అంతా రద్దు చేసి బోగస్ మాటలు మాట్లాడావు. ఇవాళ ఖచ్చితంగా ఇంకా ఎంతమందికి ఇచ్చినా కూడా ఇస్తా ఉన్నాం. మళ్ళీ సర్వే జరుగుతోంది. సర్వే జరిగిస్తా ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతిపక్షాలకు పెన్షన్లన్నీ రద్దు చేసావు.
ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రద్దు చేసావు. ఇవాళ ఖచ్చితంగా ఇస్తున్నాం. వాళ్ళు అమ్మఒడికి రిస్ట్రిక్షన్ చేయలేదే, అన్ని పార్టీలకు వచ్చినాయి కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికి వచ్చినాయి. అలాగే గ్యాస్ బండలు కానీ 3 గ్యాస్ బండలకి 2 గ్యాస్ బండలు ఆల్రెడీ వచ్చినాయి. రాబోయే 3 గ్యాస్ బండలు ఒకేసారి ఇవ్వబోతున్నాం. సూపర్ 6 అమలైంది కనుకనే ఇవాళ అంత స్పందన ఉంది. కడుపు మంటతో ఉన్నాడు. ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్ ఇన్వెన్షన్ టమాటాకి కానీ, పత్తికి కానీ, మిర్చికి కానీ, కందికి కానీ అన్నిటికీ సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి గవర్నమెంట్ కొంటుంది. ఇవాళ పొగాకు కొంటున్నాం, పంటలు కొంటున్నాం. గత ప్రభుత్వం ఒక కేజీ కొన్నారా? కొన్న ధాన్యానికే డబ్బులు ఇవ్వాల. ఈ సంవత్సరం అత్యధికంగా 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గవర్నమెంట్ సేకరించింది. రైస్ మిల్స్ గవర్నమెంట్కి ఎందుకు ఇస్తున్నారు? క్రెడిబిలిటీ. గవర్నమెంట్కి ఇస్తే ధర వస్తుంది, అన్యాయం జరగదని గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చారు మా అందరి మీద. మరి నువ్వు కొన్నదానికి డబ్బు ఇచ్చావా? పరుగులు రైతులు నాశనం చేసిపోయి 5 ఏళ్ళు కూడా. ఇన్సూరెన్స్ కట్ల అసెంబ్లీలో అడిగాం, అయ్యా ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి అంటే అక్కర్లేదు మేమే చేస్తామన్నారు. ఇన్సూరెన్స్ రాలా. కరువులో ఇన్సూరెన్స్ రాలా, వరదల్లో ఇన్సూరెన్స్ రాలా. వరద సాయం లేదు, కరువు సాయం లేదు. అలాంటి ప్రభుత్వం పోయింది. ఇవాళ ప్రజారంజకమైన ప్రభుత్వం కనుక సూపర్ 6. ఇది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ అయిన సందర్భంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా తమకు బ్రహ్మరథం పట్టి అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ సభను విజయవంతం చేశారని చెప్పి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.